triplex villas at Bachpalli, APR Projects. సో ఆల్మోస్ట్ అప్పుడు అందరూ మిమ్మల్ని రజనీకాంత్ అనేవాళ్ళు కదా, అనేవారు. అలానే ఉండేవాళ్ళు. అది మాకు చిన్నప్పటి నుంచి అంటే బాబా డబ్బింగ్ జరుగుతుంది సార్. బాబా ఆయన తీశారు కదా, డబ్బింగ్ ఏవిఎంలో జరుగుతుంది. ఏవిఎంలో జరుగుతుంటే నా పక్కన షూటింగ్ జరుగుతుంది. నేను చూశాను, నేను వెళ్తే నన్ను చూసారు ఆయన. చూసి కూర్చోమన్నారు. అప్పుడు ఇలా చెప్పాను, ఇలా పలానా రోహిణి, ఇలా రఘువరన్ అంటే ఓకే కూర్చున్నాను. చూస్తే నన్ను చూస్తూ ఉన్నాడు, ఆయన నేను చూస్తూ ఉంటే నువ్వు నాలా ఉన్నావా, నేను నీలా ఉన్నాను, నాలాగే మీరున్నారు అన్నాను. అది తెగరవేరండి. ఆయన గుర్తుండదు ఇప్పుడు. ఏమంటే తర్వాత నవీన్ తర్వాత వచ్చేసాం అనుకోండి, అప్పుడు అందరూ అడిగారు ఏంటన్నా అంటే ఇట్లా అన్నట్టు. ఏమన్నారు, అరే నేను చిన్నప్పుడే చదువుకునేటప్పుడే నేను మా అమ్మ తలదూకితే చెరిపేసుకునేవాడిని, ఇలా తలదూకునేవాడిని కాదు, వెళ్ళి ఏదో ఒకటి చేయాలి ఇలా చేసేవాడిని. ఫస్ట్ శత్రుఘ్న సినిమా అంటే బాగా ఫేవరెట్ అండి. అవును, అతని స్టైల్స్ రాంపూర్ కలెక్షన్ అనే సినిమా ఉండేది. ఆ సినిమాలో స్టైల్స్ ఇట్లా చేయి తిప్పడం, ఇలా అనడం, అందులో సిగరెట్ అప్పుడే వేసాడండి ఆయన. ఓకే, అవన్నీ నాకు ఇష్టం. అరే నేను చేయాల్సినవి అనుకున్న అన్నీ ఆయన చేసాడు, ఇంకేముంది, నేను ముందు పుట్టుంటే నన్ను ఆయన ఫాలో అయ్యి ఉండేవారు అని చెప్పేసారు. ఇప్పుడు ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేస్తారు ఇంట్లో? అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఏమేం చేస్తారు? సిగరెట్, బాల్, ఇది కళ్ళజోడు, అన్ని లెగ్స్ తో బాల్, అన్ని. హ్యాండ్స్ తో ఏం చేస్తారు మూమెంట్? హ్యాండ్స్ తో సిగరెట్, ఒక మ్యాచ్ బాక్స్ ఒకటి, ఏదైనా రజనీకాంత్ స్టైల్ ఎక్కడ ఉంటుంది మ్యాచ్ బాక్స్, అలా అంటూ ఉంటాను. ఏదో ఒకటి జిమికలు చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి జిమికలు చేసి ఇలా అనడం, ఇలాగ కొన్ని తమాషాలు చేస్తూ ఉన్నాను. అప్పుడు ఇలా అనడం, ఇలా నుంచోవడం, కొన్ని అది. మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు ఆల్మోస్ట్ మీ సినిమాలలో? ప్రాక్టీస్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఫర్స్ యాక్టింగ్ కోర్స్ చేశాను. చేసినప్పుడు ఒక డ్రామా వేస్తున్నారు. డ్రామా వేస్తూ ఉంటే అప్పుడే కొత్తగా ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయితే నాకు అందులో క్యారెక్టర్ కావాలని అడిగితే లేవు అని అన్నారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్నాను. అలా ఒక ఎమ్మెల్యే వెనక ఒకడు బాడీ గార్డ్లో ఉంటాడు, కర్ర పట్టుకొని అడిగితే సరే అదే ఇవ్వండి అన్నాను. అది ఇచ్చారు. డైలాగులు ఏమి లేవు. ఒకే ఒక షాట్. అంటే వస్తాను, వాడు వస్తాడు, ఆ హీరో ఏమో ఆడి మీద రాబోతా ఉంటే ఈడేంటంటే ఆడిని ఇలా తొయ్యాలన్నమాట. అంటే బాడీ గార్డ్ కదా, ఆడి వీళ్ళని తాలూకు బాడీ గార్డ్. ఏం చేయాలో అర్థం లేదు. కర్ర చేతిలో ఉంది. కర్ర చేతిలో ఉంటే ఆయన వస్తూ ఉంటే ఈ కర్ర ఇలా ఉండి ఇలా తిప్పి ఇలా అనేసరికి కర్ర అడ్డం వచ్చింది. అడ్డం వస్తే ఆయన ఈ హీరో ఇలా చూసి ఇలా కంగారు పడ్డాడు. ఆయన అసలు మనం ఏం చేసి ఆయనకి తెలియలేదు. ఇలా చెయ్యి అడ్డైతే అది ఇది వేరే డిఫరెంట్ ఉండేసరికి స్టేజ్ మీద చేశాను. కానీ ఎక్కడో ట్రాక్ తప్పింది. కానీ లేకపోతే ఇప్పటి వరకు కూడా ఉన్న ఒక టాప్ 3 టాప్ 5 విలన్స్ లో ఒక్కడిగా ఉండేవాడేమో బాలాజీ అనే టాక్ అయితే ఇప్పటికీ ఉంది. ఎక్కడ సినిమా తీసే కొంచెం ఇదైంది. అది ఓకే. వాట్ అబౌట్ మూవీస్ లో? ఎందుకు మూవీస్ లో అంటే అంత మంచి క్యారెక్టర్స్ చేసి యాజ్ ఏ విలన్ గా ఒక్కసారిగా డ్రాప్ అయిపోయింది కెరీర్ గ్రాఫ్? అంటే మన పాలిటిక్స్ జరిగినాయా, లేకపోతే తొక్కేశారా, అనుకున్నంత ఆఫర్స్ రాలేదా, ఏం జరిగింది సార్? ఏం లేదండి, ఎక్కడికి వెళ్ళిన అందరూ కూడా బాగానే మాట్లాడతారు, చేస్తారు. ఏంటంటే సార్, చెన్నై నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఏదండి ఇండస్ట్రీ. షిఫ్ట్ అయిన తర్వాత నేను కూడా ఆ టైంలో వచ్చేసాను. అంటే కాన్బట్ పొజిషన్లో చాలా, అంటే తాతగారిని ఎవరిని అడగలేదు, ఏమీ చేయలేదు. కానీ నేను మా వైఫ్ మా బాబుని తీసుకొని వచ్చేసి ఎక్కడ ఉండాలంటే ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాం. 3 కార్లు ఉండేది, టీవీఎస్ 50కి వచ్చా. నల్లకుంట నుంచి ఇక్కడికి సైకిల్ మీద వచ్చామండి. అంటే స్పోర్ట్స్ సైకిల్. అంత ఆర్టిస్ట్గా చేసి కూడా నైట్ టైం వచ్చామండి. వచ్చి అందరికి డైరెక్టర్లు అందరికి కనిపించేళ్ళండి. ఆ టైంలో ఏంటంటే ఛానల్స్ స్టార్ట్ అయినాయి. ఈటీవీ, జెమినీ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట.
అప్పుడు ఈటీవీలో సినిమాలు చేశాను, చాలా 3-4 సినిమాలు చేస్తే నేను మామూలుగా వెళ్ళి ఈటీవీకి కనిపిస్తే సీరియల్స్లో అడిగారు. సీరియల్స్లో అడిగితే సీరియల్స్లో ఇంకా అడిగితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే ఏమైందంటే సార్, ఈ సీరియల్స్లో కమిట్మెంట్ అనేది అయిపోయేసరికి ఫుల్ బిజీగా ఉన్నాను. ఓకే. నేను ఇప్పుడు సీరియల్స్లోనే ఒక తమిళ్ తెలుగు కలిపి ఒక 60 సీరియల్స్ చేసి ఉంటాను. 60 మేజర్ క్యారెక్టర్స్ అనమాట. అది చేసేటప్పుడు ఏంటంటే డేట్స్ అన్ని దీనికి వెళ్ళిపోవడం, ఎవరైనా అడిగితే ఆడు సీరియల్లో బిజీగా ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు, అది ఏంటని అట్లాగా కొంచెం దీనికి దూరం అయిపోయాను అనమాట. ఎప్పుడైతే దూరం అయ్యేసరికి ఆ ప్లేస్ ఎవరికి వాళ్ళకి వెళ్తుంది. మనం ఆ ప్లేస్లో ఎక్కడో దగ్గర ఉంటేనే బాగుంటుంది, కానీ లేకపోతే కష్టం అండి. అలాగ మధ్య మధ్యలో సినిమా చేస్తూ ఉంటాడు, ఏదో సినిమా చేస్తూ ఉంటాడు. బాలచంద్ర గారిది ఏదండి పత్తాల పరవశం అనే 100 ఆయనది 100వ సినిమా. నన్ను కోరి పిలిచారు అన్నమాట, ఈడే కావాలని చెప్పి. ఆ క్యారెక్టర్ కోసం ఈడే కావాలంటే అప్పుడు కూడా లారెన్స్ హీరో, మాధవన్ హీరో, సిమ్రాన్ హీరోయిన్, నేను ఒక మణివన్నన్ ఫ్యామిలీ, బ్లాక్ ఫ్యామిలీ, లారెన్స్కి బ్రదర్ క్యారెక్టర్ చేశాను. ఓకే. బ్రదర్ క్యారెక్టర్ చేస్తే అది మెయిన్ ఆ అబ్బాయి చేయాలి అని చెప్పేసానంటే ఎంతోమంది ఆ క్యారెక్టర్ కోసం వస్తే నాకు వచ్చింది. వస్తే చేసినప్పుడు అలాగా ఎన్ని చేసుకుంటా మధ్య మధ్యలో వెళ్ళినా కూడా ఏంటంటే ఎక్కడో దగ్గర ఈ బ్రేక్ అనేది ఇదే మెయిన్ అండి. ఈ సీరియల్స్కి స్టక్ అయిపోవడం వలన, సినిమాలకి నేను దూరం అవ్వడం వలన ఆ గ్యాప్ అనేది మెయిన్. ఓకే. తర్వాత ఏంటంటే మన నెగ్లిజెన్సీ కూడా ఉంటుందండి. పిఆర్ అనేది మనకి మెయింటైన్ చేయరు, అది తక్కువ, నాకు రాదు, తెలియలేదు. ఆ పిఆర్ ఎప్పుడైతే మెయింటైన్ చేయలేకపోయామో దాని మీద కూడా కొంచెం డ్రాబ్యాక్ అనిపించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.